రాజకీయాల్లో ఎప్పుడేం జరుగుతుందో చెప్పలేం. నిన్నటిదాకా మిత్రులుగా ఉన్నవారే శత్రువులుగా కావచ్చు. ఇన్నాళ్ళు శత్రువులుగా ఉన్నవారు కూడా సడన్ గా మిత్రులైపోవచ్చు. ప్రస్తుతం ఆ నియోజకవర్గంలో పరిస్థితులే దీనికి ప్రత్యక్ష ఉదాహరణ. మొన్నటిదాకా ఫ్రెండ్స్ గా ఉన్న ఆ ఇద్దరు లీడర్స్ ఇప్పుడు కత్తులు దూస్తున్నారు. నిన్నటిదాకా పలకరింపులు లేని నేతలు ఇప్పుడు చేతులు కలపాల్సిన పరిస్థితి వచ్చింది. అక్కడి రాజకీయాలు ఎందుకు ఈ టర్న్ తీసుకున్నాయి? ఇంతకీ ఏదా నియోజకవర్గం? ఎన్నికల వేళ నాయకులు ఎప్పుడు ఏ పార్టీలో ఉంటారో, ఏ కండువాతో కనిపిస్తారో వారి వెంట నడిచే వారికి అర్థం కావడం లేదు. నిన్నటిదాకా ఓ పార్టీలో ఉన్న నాయకులు రాత్రికి రాత్రే మరో జెండాకి జై కొడుతున్నారు. అంతేకాదు ఎవరు ఎప్పుడు శత్రువులుగా మారుతారో, ఎప్పుడు ఫ్రెండ్స్ అయిపోతారో అంతు పట్టడం లేదు ఎవరికి. సరిగ్గా ఇలాంటి సిచ్యువేషన్ అనంతపురం జిల్లా రాయదుర్గం నియోజకవర్గంలో కనిపిస్తోంది. రాయదుర్గంలో ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ నుంచి మాజీ మంత్రి కాల్వ శ్రీనివాసులు బరిలో ఉన్నారు. అలాగే వైసీపీ నుంచి మెట్టు గోవిందరెడ్డి బరిలో ఉన్నారు. ప్రస్తుతం వీరిద్దరూ హోరాహోరీగా తలపడుతున్నారు. ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నారు. కానీ వీరిద్దరూ మొన్నటిదాకా ఒకే పార్టీలో ఉన్నారన్న విషయం చాలా మందికి తెలియదు. మెట్టు గోవిందరెడ్డి గతంలో తెలుగుదేశం పార్టీ నుంచి రాయదుర్గంలో ఎమ్మెల్యేగా గెలిచారు. అప్పట్లో కాల్వ శ్రీనివాసులు పార్టీలో కీలక నాయకుడిగా ఉన్నారు. వీరిద్దరి మధ్య సయోధ్య ఉండేది. ఇద్దరికీ సన్నిహిత సంబంధాలున్నాయి. ఓ రకంగా చెప్పాలంటే ఇద్దరు మంచి మిత్రులుగా ఉండేవారు. కానీ మెట్టు గోవిందరెడ్డి 2019 ఎన్నికల సమయంలో వైసీపీలో చేరారు. అప్పటి నుంచి ఆయన తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా మారిపోయారు. ఏపీఐఎస్సీ చైర్మన్ గా కూడా పనిచేశారు. వివాదరహితుడిగా పేరున్న గోవిందరెడ్డికి క్లీన్ ఇమేజ్ ఉంది. ఆర్థికంగా బలంగా ఉన్న మెట్టు గోవిందరెడ్డి అసలు టికెట్ రేసులో ఉంటారని ఊహించలేదెవరు. కానీ అనూహ్యంగా గత 6 నెలల నుంచి మెట్టు టికెట్ రేసులోకి వచ్చారు. అన్నట్టుగానే సిట్టింగ్ ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డిని కాదని మెట్టుకే టికెట్ ఇచ్చారు సీఎం జగన్మోహన్ రెడ్డి. కాల్వ శ్రీనివాసులు గత దశాబ్ద కాలంగా రాయదుర్గం నియోజకవర్గ టీడీపీకి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఈసారి కూడా అక్కడి నుంచి ఆయనే టీడీపీ అభ్యర్థి. దీంతో మొన్నటిదాకా మిత్రులుగా ఉన్న మెట్టు గోవిందరెడ్డి, కాల్వ శ్రీనివాసులు ప్రధాన పార్టీల ప్రత్యర్థులుగా ఉండడంతో శత్రువులా మారిపోయారు. ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటూ పొలిటికల్ హీట్ పెంచుతున్నారు. ఏ రోజు పల్లెత్తు మాట అనుకోని ఇద్దరు నాయకులు ఇప్పుడు వ్యక్తిగత విమర్శల దాకా వెళుతున్నారు. ఇక ఈ స్టోరీలో ఇంకో ట్విస్ట్ కూడా ఉంది. రాయదుర్గం నియోజకవర్గంలో సిట్టింగ్ ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి, మాజీ మంత్రి కాల్వ శ్రీనివాసులు మధ్య ఉన్న వైరం అనంతపురం జిల్లా ప్రజలందరికీ తెలుసు. కేవలం రాజకీయ ప్రత్యర్థులుగా ఉండడమే కాకుండా అంతకు మించి అన్నట్టు ఒకరిపై ఒకరు ఇద్దరు దూషణల పర్వానికి దిగారు. కానీ రాజకీయం ఎల్లకాలం ఒకేలా ఉండదు కదా, అక్కడ కూడా అదే జరిగింది. అనంతపురం జిల్లాకు గతంలో ఫ్యాక్షన్ ప్రభావిత ప్రాంతమన్న పేరుండేది. కొన్ని నియోజకవర్గాలపై ఆ ముద్ర ఉంది. రాయదుర్గం మాత్రం ఇలాంటి ఫ్యాక్షన్ రాజకీయాలకు చాలా దూరం. ఎప్పుడో ఎన్నికలున్నప్పుడు మాత్రమే రాజకీయాలు మాట్లాడుతారు ప్రధాన పార్టీల నేతలు. తర్వాత వాటిని పూర్తిగా వదిలేస్తారు. అలాంటి చోట కాపు రామచంద్రారెడ్డి, మాజీ మంత్రి కాల్వ శ్రీనివాసులు మధ్య సాగిన మాటల యుద్ధం ఒక్కోసారి సవాళ్లు, ప్రతి సవాళ్లు తీవ్ర ఉద్రిక్తతకు దారితీసేవి. లా అండ్ ఆర్డర్ పరంగా పోలీసులకు రాయదుర్గం సమస్యాత్మక నియోజకవర్గంగా ఉండేది. అలాంటి చోట ఈసారి సీన్ మారిపోయింది. నిన్నటిదాకా బద్ధ శత్రువులుగా ఉన్న వీరిద్దరూ ఇప్పుడు కలిసి పనిచేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. సీఎం జగన్మోహన్ రెడ్డికి అత్యంత విధేయుడిగా పేరున్న కాపు రామచంద్రారెడ్డికి ఈసారి టికెట్ లభించలేదు. తనను అవమానించారన్న ఆవేదనతో ఆయన వైసీపీకి దూరమయ్యారు. ఖచ్చితంగా ఇండిపెండెంట్ గా బరిలో ఉంటానని హెచ్చరించారు. కానీ ఎందుకు నిర్ణయం మార్చుకున్నారో తెలియదు గాని అనూహ్యంగా కమలం పార్టీ కండువా కప్పుకున్నారు కాపు రామచంద్రారెడ్డి. ప్రస్తుతం ఏపీలో బీజేపీ, టీడీపీ, జనసేన కూటమి ఉంది. ఎవరు ఏ పార్టీలో ఉన్నప్పటికీ కూటమి కోసం కలిసి పనిచేయాల్సిన పరిస్థితి వచ్చింది. దీంతో రాయదుర్గంలో కూడా సమీకరణాలు మారిపోయాయి. నిన్నటిదాకా కాల్వ శ్రీనివాసులపై కత్తులు దూసిన కాపు రామచంద్రారెడ్డి ఇప్పుడు అనివార్యంగా ఆయనకు సహకరించాల్సిన పరిస్థితి వచ్చింది. ఇంకా వారిద్దరూ కలుసుకోలేదు. కానీ ఎన్నికల సమయంలో మాజీ మంత్రి కాల్వ గురించి మాట్లాడే పరిస్థితి ఇక కాపు రామచంద్రారెడ్డికి ఎట్టి పరిస్థితుల్లో ఉండదు. అయిష్టంగానే అయినా ఇద్దరూ మిత్రులుగా మారాల్సిన పరిస్థితి వచ్చింది. ఇలా మిత్రులు శత్రువులుగా మారిపోయి శత్రువులు చేతులు కలపాల్సిన పరిస్థితి రాయదుర్గం నియోజకవర్గంలో వచ్చింది. బహుశా ఈ పరిస్థితి నియోజకవర్గ ప్రజలు కల్లో కూడా ఊహించి ఉండరేమో.